కృపను గురించి ధ్యానిద్దాం. అనేక మందికి బాగా తెలుసు కృప 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 కృపను గురించి ఎక్కువ వింటూనే ఉంటాం. కానీ కృప అంటే ఏంటి? కృప అన్నదప్పుడు తగని వానికి అనుగ్రహించే ఏదైనా అవ్వచ్చు. ఉదాహరణకి చెప్పాలంటే, నీకు తగనిది నీకు తగిన దానికి మించి నీకు ఏదైనా ఎవరైనా ఇచ్చారంటే నీకు కృప చూపిస్తారని అర్థం. కరుణ అన్నదప్పుడు అర్థం ఏంటంటే, మర్సీ అన్నదప్పుడు అర్థం ఏంటంటే, నీకు రావాల్సిన శిక్షని నీ మీద రానివ్వకుండా చేస్తాం. కరుణ అన్నదప్పుడు మర్సీ మీన్స్ నీకు రావాల్సిన శిక్షని నీ మీదకి రానివ్వకుండా చేస్తాం. కృప అన్నదప్పుడు నీకు తగని జీవితము, నీకు తగని కార్యాలు, వాట్ యూ డోంట్ డిజర్వ్ నీకు అనుగ్రహిస్తాం. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, నాకు తగని జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అన్నవారు ఉంటే చేతులు తలలు చెప్తారా? ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో దేవుడు ఏదో ఒకటి మనకు తగనిది మనకి ఇచ్చాడు. ఈరోజు నిజంగా కృతజ్ఞత కలిగి ఉండాలండి. వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్. దేవుడు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా మార్చబడే కృప అనుగ్రహించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 9 చదువుదాం. 8-9 వచనాలు చదువుదామండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మీరు విశ్వాసం ద్వారా, అందరు చెప్పండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. నీకు విశ్వాసం నువ్వు కనపరుస్తాల్లో దేవుడు అనుగ్రహించిన కృప ద్వారముగా నీవు రక్షించబడ్డావు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూసి చాలామంది అనుకుంటాం కృప దేవుడు మనకి చూపిస్తాం, మనకి ఏదో రివార్డ్ అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ రివార్డ్. నువ్వు చేసిన క్రియలు బట్టి దేవుడు నీకు ఇచ్చే టైటిల్ కాదు. నువ్వు బ్రతికిన మంచి బ్రతుకుని బట్టి దేవుడు నీకు ఇచ్చే టైటిల్ కాదు. నీవు ఉన్న స్థితిలో దేవుడు నిన్ను అంగీకరించాడు కాబట్టి ఆ అంగీకారానికి దేవుడు నీకు చూపిస్తున్నాడు కృప. ఈరోజు వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ గ్రేస్ చూసినప్పుడు యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారంగా కలిగెను. ఆమేన్. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారంగా కలిగింది. సిలువ దగ్గర జ్ఞాపకం చేసుకోవాలి, సిలువ దగ్గర జస్టిస్, న్యాయము తృప్తిపరచబడింది. సిలువ దగ్గర న్యాయము తృప్తిపరచబడింది అన్న మాటకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చెల్లించవలసిన క్రయధనము సిలువ పైన యేసు ప్రభు తన చేసిన కార్యం ద్వారంగా ఆయన క్రయధనాన్ని చెల్లించి ఈరోజు మనకి కావాల్సిన వెలనిచ్చి మనల్ని తృప్తిపరిచాడు అనేది దేవుని వాక్యం నుండి నేర్చుకోవచ్చు. సిలువ దగ్గర పాపము తీర్పు తీర్చబడింది. అందుకని అంటాం, ఒక వ్యక్తి సిలువ మీద క్రీస్తు తన స్థానంలో మరణించాడు అని గ్రహించిన తర్వాత, సిలువ పైన యేసు మన కొరకు మరణించాడు అని గ్రహించి అంగీకరించి కృప ద్వారంగా, అంటే విశ్వాసంను బట్టి మనం విశ్వసించి కృప ద్వారా రక్షించబడితే ఇంకా నీవు పాపిగా దోషిగా నిర్ణయించబడవు, తీర్చిదిద్దబడ్డావు. అదే సమయంలో సిలువ పైన కరుణ మన కొరకు అనుగ్రహించబడింది. సో మనం చూస్తాం, కృప అనేది మన దోషము, మన శాపము, మన పాపము దేవుడు మనకి సిలువ పైన ఆయన ఇచ్చిన విమోచన ద్వారంగా మనకు అనుగ్రహించబడిన ధన్యత. See, grace is not just forgiving you, grace is granting you greater position. నీకు తగని స్థానాన్ని నీకు ఇస్తాం. నీకు తగని స్థానం. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నమ్ముతున్నారండి నేను దేవుని బిడ్డని? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు తలలు చెప్పండి. నీవు దేవుని బిడ్డవంట నమ్మగలుగుతున్నా? ఇది ఓతపదని చెప్పేస్తావు. లుక్ ఎట్ ద రియాలిటీ ఆఫ్ ఇట్. నీవు దేవుని బిడ్డవే. ఏంటి నీ భయం? ఇంకా ఎందుకు భయపడతావు? నీవు నిజంగా దేవుని బిడ్డవని గ్రహిస్తే ఎందుకు ఒంటరితనంలో ఉన్నానంటావు? దేవుడు నీలో ఉన్నాడు, నీవు ఆయనలో ఉన్నావు, నీవు ఆయన సొత్తువి, నువ్వు ఆయన బిడ్డవనేటప్పుడు ప్రార్థన చేస్తానికి ఎందుకు అనుమానిస్తావు? ప్రార్థన చేస్తానికి, దేవుని సన్నిధిలో చేరతానికి, తండ్రి దగ్గరికి వస్తానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దోషిగా భావిస్తున్నావు? బిడ్డ ఎంత ఇంటికైనా బిడ్డే కదా. తప్పు చేసినంత మాత్రాన బిడ్డ కాకుండా పోతాడా? ఏదో ఒకసారి మాట వినంత మాత్రాన బిడ్డ కాకుండా పోతాడా? తండ్రి ప్రేమించే తండ్రి బిడ్డను వదులుకుంటాడా, పోగొట్టుకుంటాడా? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఎందుకు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, దేవుడికి నేను వద్దు,
దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఎందుకంటావు? ఈరోజు నీ విశ్వాసమే నీకు దేవుని కృప నీకు కలుగునట్లుగా చేస్తుంది. జ్ఞాపకం చేసుకో. అదే చదివా మొదటి మాట. నీకున్న విశ్వాసము, నీ విశ్వాసమే దేవుని కృపని నీకు అనుభవించేలాగా చేస్తాం. ఇంకో మాటలో చెప్పాలంటే, విశ్వసిస్తున్నావు అన్నప్పుడు నువ్వేం నమ్ముతున్నావు? వాట్ డూ యూ బిలీవ్? ఇదిగో ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చావు. మనందరికీ రక్షించబడిన తర్వాత ఏముంటుంది? దేవుని కొరకు ఏదో చెయ్యాలి, గొప్పగా బ్రతకాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలి, దేవుని కొరకు ఉన్నత స్థానంలో జీవించాలి, దేవుని కొరకు ఇది చేస్తా అది చేస్తా అన్నీ చెప్తావు. కానీ ఈ మానవుడికి అవ్వలే, ఈ మానవుడు చేయలేకపోయాడు, ఈ మానవుడికి కుదరలే. ఎందుకంటే ఇంకా ఈ లోక ఆకర్షణీయ శక్తి ఇంకా పట్టుకుని లాగుతూ ఉందేమో. కానీ అలాంటి సమయంలో నీ మనసులో ఏమనిపిస్తుంది? అందుకనే మనం క్రియల ద్వారా రక్షించబడలే. నీ క్రియలు బట్టి కాదు నీకు మోక్షము, కృప ద్వారా అనుగ్రహించబడింది. నీకున్న వారసత్వము, నీకున్న నిత్య జీవము, నీకున్న మోక్షము, నీకున్న రాజ్యము కృప ద్వారా అనుగ్రహించబడింది. క్రీస్తు యేసు శిలువలో చేసిన కార్యాల ద్వారా అనుగ్రహించబడింది. అందుకని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, నీవు ఏది చేసినా చేయలేకపోయినా తండ్రి దగ్గరికి ఇంకా రావచ్చు. తండ్రి దగ్గరికి వచ్చి డాడీ ఐ లవ్ యూ అని ఒక మాట చెప్పచ్చు. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో చేయమన్నారు, ఎన్నో చెప్పారు, ఎన్నో ఇట్లుండు అట్లుండు, అది చేయొద్దు ఇది చేయొద్దు అన్నారు. కానీ అయినా కూడా చేయొద్దు అన్నది చేశారు, చేయమన్నది చేయలే. అందుకని నాన్నని పిలుస్తాం మనిషవా, నాన్న దగ్గరికి వెళ్ళి కలుస్తాం మనిషవా. ఇన్ఫ్యాక్ట్ మా పిల్లలు తన కూతురైతే ప్రొఫెషనల్ అయిపోయింది అనుకుంటా. అది తెలుసు, ఎట్లా దానికి తెలుసు, పడుతుంది డాడీ వస్తే పడుతుందని తెలుసు. కానీ హలో డాడీ ఐ లవ్ యూ డాడీ అని వస్తుంది వెంటనే. ఫస్ట్ అన్నంత మాత్రాన నేను కాదన్నది వదిలేస్తానా? నా టోన్ మారుతుందేమో. ఫస్ట్ ఐ అనాల్సింది ఐ. యు సీ ద ఎక్స్ప్రెషన్ చేంజెస్. సీ దట్ ఈస్ వై వి సే వెన్ యూ వర్షిప్, నువ్వు ఆరాధించేటప్పుడు చెప్తున్నావు దేవునితో, దేవాన్ని నిన్ను ప్రేమిస్తున్నాను, తండ్రిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకని ఆరాధన మొదటిగా ఆయన ఎవరు నువ్వు గుర్తిరుగుతావు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభు ఇదిగోనయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తానంటూ, నా వల్ల నవ్వలేదయ్యా, నా శక్తి చాలేదయ్యా, నీ ఆత్మ స్వరాన్ని నేను సంపూర్ణంగా వినలేదయ్యా. ఎప్పుడన్నా తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే అడిగి చూడండి. అఫ్కోర్స్ ఇక్కడ సహోదర సహోదరులు ఉంటే మీరు ఒప్పుకుంటారు. ఇంట్లో అమ్మ ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది? ఎవరు పిల్లల్లో బలహీనుడో వాడిని ఎక్కువ ప్రేమిస్తుంది. ప్రేమిస్తూ ఉంటే స్పెషల్ ప్రేమని కాదు, పట్టింపు ఎక్కువ. వాడు ఎట్లున్నాడు, తను ఎట్లుంది, తను ఎక్కడుంది, తన్నే అడుగుతుంది. తిన్నావా నాన్న అని పక్కన ఉన్న అడగదు. ఎందుకంటే వాడు టైంకి తినేస్తాడు, వాడిది గొడవ కాదు. తిన్నోడు ఉన్నాడు చూడు, తినరా అంటే ఈయన ప్రేమిస్తలేదని అర్థమా? ఇక్కడ తినని క్యాండిడేట్ ఉన్నాడు, వీడిని పట్టించుకోకపోతే వీడు ఫీల్ అవుతాడని ఈయన అడగకుండా కూర్చుంటావా? దేవుడు కూడా కొన్నిసార్లు కొంతమందిని ఆయన ఆదరించే విధానం వేరేలాగా ఉంటుంది. అందుకని కొంతమందికి ఏమైపోతారంటే, దేవుడు వారు మాత్రం దీవిస్తున్నాడే నన్ను దీవించడే, వారి ప్రార్థనలకి జవాబు ఇస్తున్నాడే నాకు జవాబు అవడా. దేవునికి ఏంటి పార్షాలిటీ? ఎలా వారితో ఒకలాగా నాతో ఒకలాగా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే, నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. ఈరోజు ధైర్యంగా ఆయన కృపాసింహాసనం దగ్గరికి నీ అవసరతల నిమిత్తమై ధైర్యంగా రావచ్చు. ఆమేన్. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇందుకు మనకి కృప కావాలంటే అందరు పడిన వారమే. అదే ప్రారంభంలో చదువు, ఆల్ హ్యావ్ సిన్డ్. కాబట్టి ప్రతి మానవుడికి కృప కావాలి. అందుకనే పాపం చేసిన ప్రతి ఒక్కరికి అపరాధ భావము, దోషపు భావము, నేను తగను, నేను పాపిని, నేను ప్రార్థన చేస్తాను తగను, అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఎందుకంటే పడిపోయిన ఆదాము స్వభావం. అదే ఆ అపవాది వాడుకుంటాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు పాపం చేసావుగా, నువ్వు మాట వినలేగా, నువ్వు పలానా చేయలేగా, నువ్వు తగవుగా దేవుని దగ్గరికి నేను రాను ఒకటి చేస్తాడు. వాడు చేయగలిగిందంతా వాడికి తెలుసు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నువ్వు ఒకటైపోతావని వాడికి బాగా తెలుసు. దేవుని దగ్గర నువ్వు వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలు, ఇంకా వాడిని తరుగుతావని తెలుసు. అందుకని వాడు ఏం చేస్తాడు, నిన్ను అపరాధ భావంతో నింపి, నువ్వు దేవునికి తగవు, నువ్వు మంచోడు కాదు, నువ్వు ఇంకా పనికి రావు, నువ్వు ఇంకా పాపంలో ఉంటావు, నీకు విడుదల లేదు, ఈ రీతిగా నేను మోసపరుస్తూ వాడు నిన్ను దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తానని చూస్తాడు. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు కృపలో జీవిస్తున్న వారందరూ ధైర్యంగా చెప్పచ్చు, నా తండ్రి దగ్గరికి నేను ధైర్యంగా వస్తాను, ఎవరు నన్ను ఆపలేరు. నేను పొరపాటు చేశానేమో, నేను ఆయన మాటకు కొంచెం లోపడకనే తిరిగానేమో,
ఆయన కూడా నా తండ్రి దగ్గరికి నేను ధైర్యంగా వస్తా, వచ్చి నాన్న తప్పు చేశాను నాన్న. ఇక తండ్రులు అంటే తెలుసు, తండ్రులు బిడ్డలు గద్దిస్తానికి ముందే బిడ్డ వచ్చి నాన్న సారీ తప్పు అయిపోయింది అన్నాడు అనుకో, థింగ్స్ ఆర్ ఈజీ. అవునా కాదా? అమ్మలు కూడా చెప్తారు కదా. అమ్మలు ఉంటే చెప్పండి, మీ బిడ్డ ముందే వచ్చి మమ్మీ తప్పు అయిపోయింది మమ్మీ క్షమించన్నాడు అనుకో, పోనీలే నాన్న అనేస్తారు. అమ్మ అయితే ఇంకా ఈజీ, ఇట్స్ ఓకే పర్లా నాన్న, ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తారు. చూసి ఈరోజు మనం అనుకునేది నా నాన్న నన్ను అంగీకరించాడేమో, ఈ లోకపు తండ్రి నిన్ను అంగీకరించలేదేమో. అనేక సార్లు అనేక మందికి దేవుని ప్రేమ అర్థం కాదు. కారణం ఏంటంటే పరలోక తండ్రి అన్నదప్పుడు మనకి ఫస్ట్ మనకి కనబడేది మన లోక తండ్రులు. తండ్రి అంటే ఇలాగ ఉంటాడు, తండ్రి అంటే ఇది, తండ్రి అంటే భయం, తండ్రి అంటే కొడతాడు, తండ్రి అంటే తిడతాడు, తండ్రి ఇట్లా ఉంటాడు, ఈ తండ్రి ఫిగర్ అయిపోయింది. బట్ దెన్ మనం ఈ లోక తండ్రులు చూడకూడదు. అందుకనే అంటాం వాక్యము చదువు పరమ తండ్రిని తెలుసుకుంటాం. పరమ తండ్రిని తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. నీ తండ్రి అన్న తర్వాత నీ తండ్రి ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే నేను లోక తండ్రినే చూసావు కానీ పరలోక తండ్రిని చూడలే. పరలోక తండ్రి ఈజ్ నో మ్యాచ్ టు యువర్ వరల్డ్లీ ఫాదర్. ఈజ్ నో మ్యాచ్ టు యువర్ వరల్డ్లీ ఫాదర్. యువర్ వరల్డ్లీ ఫాదర్ కుడ్ బి గుడ్, నైస్, వెల్, బిలీవర్, బెస్ట్, బట్ స్టిల్ లిమిటెడ్. బట్ దట్ హెవెన్లీ ఫాదర్ అన్లిమిటెడ్. ఆయన ప్రేమ లాంటి ప్రేమ లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ఆయన అద్వితీయ కుమారుని ఇచ్చాడంట. అంటే నిన్ను ప్రేమించాడు, నీ కొరకు తన కుమారుని ఇచ్చాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన క్షణమాత్ర కోపం అంట 99.99999999999999% పేషెన్స్, 0.0000001. ఆయన అంత కోపం చూపిస్తానే నువ్వు అల్లాడిపోతున్నావు. ఆయన అసలు చూస్తే బ్రతకలమా మనం? ఆవిరి వంటిది జీవితం. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది. ఆయన ఉప్పు అంటే అయిపోయిందంటావు, బైబిల్ ఉంటుంది కదా. ఆయన ఊదడం అనడానికి అయిపోయిందంట. ఆయన నోరు కూడా తెరవక్కర్లే. సో ఆయన మహత్కార్యాలు, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఎంతో ఘనమైనది. కానీ అంత గొప్ప దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. నిన్ను ప్రేమించి ఆయన కుమారుని నీకు అనుగ్రహించి పడిపోయిన మనల్ని, నిత్య అగ్నిలోకి పోవాల్సిన మనల్ని వెతకి రక్షిస్తానికి ఆయన ప్రియ కుమారుని అనుగ్రహించి నీకు కృప చూపించాడు. ఈరోజు కృప సిద్ధంగా ఉంది. కృపలోకి రావాలి నువ్వు, అంతే. కృపను పొందుకోవాలి నువ్వు. కొన్నిసార్లు కొంతమందికి హెల్ప్ చేద్దామని మనం చెయ్యి ఎత్తుతాం హెల్ప్కి. కొంతమంది ఈగోయిస్టిక్ ఏం చేస్తారు చూడు, రారు, తీసుకోరు. ఎవడు ప్రాబ్లం? ఇచ్చేవాడు ప్రాబ్లమా? తీసుకునేవాడు ప్రాబ్లం. ఈరోజు దేవుడు కూడా మనకి ఆయన కృపని ధారాళంగా అనుగ్రహించాడు. వచ్చావా, అనుభవించేవాడిని చూసి ఎడుతాడు కొంతమంది. ఎందుకు ఎడుస్తావు? నువ్వు అనుభవిస్తలే, వాడు అనుభవిస్తున్నాడు, అనుభవించడే. అంతే కదా. ఆకలితో ఉన్నవాడికి తెలుసు విలువ. పెడితే ధారాళంగా చక్కగా కూర్చొని మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా తింటారు. అందుకని అంటారు ఆకలేస్తున్నాయి కానీ మనుషుడికి ఈగోలు దిగవంట. కొంతమంది స్టార్టింగ్లో ఈగోలు చాలా ఉంటాయి. ఆకలేసిన చచ్చిపోతామనే పరిస్థితుల్లో ఎవడిచ్చినా నోరు మూసిందంటావు. ఈరోజు దేవుడు కూడా మనల్ని ఆయన నలిపే విధానం ఏంటంటే మన అహం చావాలి. ఎవరైనా సరే కృపను పొందుకోవాలంటే వారు అనగాలండి. తగ్గింపు లేనిది, హ్యూమిలిటీ లేనిది, అనుకువ లేనిది కృపను అనుభవించలేవు. ఈరోజు నీ క్రియలు బట్టే కాదు, బై ఫెయిత్ వి రిసీవ్ గ్రేస్. మొదటిగా అంటాను విశ్వాసం ద్వారా కృపను సంపాదించుకుంటాం. రెండోది మారు మనస్సు ద్వారంగా అంటే కృప క్రీస్తు ద్వారంగా మనకి ఎక్స్చేంజ్ సిలువ పైన. కానీ అనుదినము మనలో మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. బానిస స్వభావం నుండి బిడ్డ స్వభావానికి మారాలి. ఇది అంటాను రిపెంటెన్స్ అనేటప్పుడు ఎవ్రీడే రిపెంటెన్స్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ఉదాహరణకి ఒక వ్యక్తి 30 సంవత్సరాలు బానిసగా బ్రతికాడు. బానిస, ఈరోజు బానిసలు చూడడం పెద్ద, కానీ పూర్వకాలం బానిసలు అనుకుని చూడు. బానిసగా బ్రతికాడు 30 సంవత్సరాలు. లేకపోతే నీ వయసు ఎంతో అంత, అన్ని సంవత్సరాలు బానిసగా బ్రతికాడు. సడన్గా ఒక ప్రేమించే వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని నేను తీసుకుంటున్నాను మాత్రం కాదు, ఆ బానిసని నేను కొంటున్నానని వెల చెల్లించి, రెండోదిగా ఆ బానిసని నా వారసుడిగా నేను అడాప్ట్ చేసుకుంటున్నాను
అని రాసేసి లీగల్ రైట్ కొట్టాడు అనుకో, కోర్టులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని ఈయన నా వారసుడు, ఈయన నా కొడుకు, ఐ హ్యావ్ అడాప్టెడ్ హిమ్, ఐ హ్యావ్ అడాప్టెడ్ హర్ అన్నాడు అనుకో. ఇప్పుడు ఇంతవరకు బానిసగా ఎదిగిన వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? ఎవరిని చూసినా అడుక్కో, ఎవరి దగ్గరికి వెళ్ళినా సార్ 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 అను, ఎవరి దగ్గరికి వెళ్ళినా భయం, కొడతాడు, తిడతాడు, యజమాని తిడతాడు, యజమాని కొడతాడు. వెంటనే రాత్రికి బిడ్డలాగా బ్రతకగలడా? బిడ్డగా అయిన తర్వాత కూడా కుదరదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల స్వభావము ఆ బానిస స్వభావంలోనే ఎదిగారు. రాత్రికి నీవు గంట నిమిషంలో నీ అడాప్షన్ అయిపోయింది, నిమిషంలో నీ సీలింగ్ అయిపోయింది, కానీ నిమిషంలో నీ మైండ్ మారలే. అందుకని అంటాం రిపెంటెన్స్ ఎవ్రీడే. రిపెంటెన్స్ మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్. మనస్సు మారాలి. అది ఒక్కసారి అయ్యేది కాదు, ప్రతిరోజు మార్చుకుంటా రావాలి. అందుకని ఆ బానిసగా ఉన్న వ్యక్తి బిడ్డగా అయిన తర్వాత తన తండ్రి స్థాయి తగినట్టుగా తన ఆలోచన విధానం, తన మాట్లాడే విధానం, తన అనుభవించే విధానం, తన నడిచే విధానం, ఇతరులతో ప్రవర్తించే విధానం అన్నీ మారాలి. అనుకుంటుడు ఒక గొప్ప ధనవంతుడు ఆ బానిసని బిడ్డగా తీసుకున్నాడు. గొప్ప ధనవంతుడు 10 మంది ముందు తీసుకొచ్చి ఈయన నా కుమారుడు అని ఇంట్రొడ్యూస్ చేశాడు. నువ్వు వచ్చి అందరికి సార్ సార్ సలాం సార్ సలాం సార్ సలాం సార్ అంటే అవుతుందా? ఎవడు పరువు తీసినట్టు? ఈరోజు చాలామంది విశ్వాసాలు కూడా దేవుని పరువు తీస్తున్నారు అట్లే. లెట్స్ బి ఆనెస్ట్. దేవుని బిడ్డగా బ్రతకరా అంటే ఇంకా బానిస స్వభావంలో బ్రతుకుతున్నావు, ఇంకా అడుక్కునే స్థితిలోనే బ్రతుకుతున్నావు. ఒకప్పుడు నువ్వు కాదంటలే, కానీ ఇప్పుడు కాదు. అర్థమవుతుందా అండి? ఒకప్పుడు నేను చెప్పు, ఇప్పుడు కాదు. అందుకని చాలాసార్లు అపవాది ద్వారా ప్రేరేపించబడిన వారు కూడా నీ గతం గురించి మాట్లాడతారు, నీ భవిష్యత్తు గురించి మాట్లాడమనో మాట్లాడలేరు, ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడమనో తట్టుకోలేరు. నీ గతం గురించి మాట్లాడతారు. ఒకప్పుడు ఈ మనిషి చేసిన కార్యాలు ఇప్పుడు గురించి మాట్లాడవా? పొగడాలి కదా, రాదు, కష్టం పాపం. అప్పుడు గురించి మాట్లాడాలంటే అప్పుడున్న బలహీనతలు, అప్పుడున్న వ్యక్తి ఇప్పుడు కాదు కదా. అదే అపవాది తట్టుకోలేడండి, అదే అపవాది తట్టుకోలేడు. ఆల్వేస్ రిమెంబర్, వెన్ యూ సీ పీపుల్ టాకింగ్ బిహైండ్ యూ అబౌట్ యువర్ పాస్ట్, అబౌట్ యువర్ బిఫోర్ సాల్వేషన్, బిఫోర్ క్రైస్ట్, బీ కేర్ఫుల్, దే ఆర్ ద డెవిల్స్. అపవాది ద్వారా ప్రేరేపించబడిన వ్యక్తులు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్. అనుకుని చూడు, ఒక వ్యక్తి బానిస బిడ్డగా మారిన తర్వాత ఎవడికో ఏదని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా? తను ప్రూవ్ చేయాల్సిందంతా ఒకటే, ఏంటి తెలుసా? నానా ఈయన పిలవాలి, అంతే కదా. రే నేను ఎవరన్నా చూపిస్తాను, నేను అవన్నీ అక్కర్లే, డాడీ అని అంటే చాలు, ఇంక అయిపోయింది, ప్రూవింగ్ ఓవర్. డాడీ అని పిలిచి అర్హత వచ్చినప్పుడు డాడీ అన్నాడు, రారా నా బిడ్డ అన్నాడు అనుకో తండ్రి, షట్. చూసి ఈరోజు నీవు కూడా నమ్మాల్సింది అదే. దేవుని కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు, నువ్వు ఆయన బిడ్డగా రావచ్చు. నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే నీకు ఏ భయం లేదు. అపవాది ఎన్ని నేరాలు మోపచ్చు, ఎన్ని కొండాలు మోపాడచ్చు. కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. రా, ధైర్యంగా రా. పిలిచి నానా అని పలుకుతాడు తండ్రి, రా బిడ్డ రా. ఎందుకంటే నా కుమారుడు రక్తము నిన్ను కొనింది, నా కుమారుడు రక్తం నిన్ను నా సొత్తుగా మార్చింది. అందుకనే దేవుని వాక్యలో చూసినప్పుడు మనం కాదు కనబడేది, ఆయన రక్తం మన పైన ఉంది కాబట్టి మనం ఆయన సొత్తు. వీఆర్ యాక్సెప్టెడ్. ఎవరిపైనైతే యేసు రక్తం ఉందో వారిలో తునీకరణ లేదు, నీలో తునీకరణ లేదు. అందుకని అంటారు రక్షించబడతాం చాలా ముఖ్యం. రక్షించబడి బాప్తిజం తీసుకుని దేవునితో నిబంధన చేయబడతాం చాలా ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు నిబంధన చేయబడతావో నీ జీవితము దేవుడిది. పొరపాట్లు జరగచ్చేమో, తప్పిదమ్ములు జరగచ్చేమో, శరీరం అప్పుడప్పుడు మనల్ని దాడి చేస్తామని చూడొచ్చేమో. ఎందుకంటే ఈ లోకంలో భూమి పైన మనం బ్రతికినంత వరకు మన శరీరానికి మన ఆత్మకి యుద్ధం జరుగుతూనే ఉంది. మన యుద్ధం మన ఎక్కడ జరుగుతుంది? కంట్రోల్ రూమ్ మన మైండ్లో జరుగుతూ ఉంది. ఇది చెయ్యని ఆత్మ చెప్తుంది, ఇది చేయని శరీరం చెప్తుంది. ఈ రెండిట్ల మధ్య సతమతం అవుతుంది ఆర్ మైండ్. సో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, నీ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, నీ స్థితిని ఎరిగి ఉన్నాడు. హీ నోస్ యువర్ వీక్నెస్. ఒక తల్లి తండ్రికి ఎలాగ బిడ్డల బలహీనతలు తెలిసి, నా బిడ్డ పలానా విషయంలో బలహీనుడు, కొన్ని మాట్లాడేటప్పుడు కూడా వాడు బలహీనతలు వదిలే, వాడు పాపం బాగాలేదు అడిగి వదిలే. అర్థం ఎలా చేసుకుంటాడు? దేవుడు కూడా నిన్ను అర్థం చేసుకున్న దేవుడు. ఆమేన్.
ఈరోజు చాలామంది దేవుని అలా చూడరండి. దేవుడా కోపిష్టి, దేవుడా భీకరుడు, దేవుడా భయం జాగ్రత్త, దేవుడా చంపేస్తాడు జాగ్రత్త. ఈరోజు దేవుడు నీ తండ్రి ఉన్నాడు, ఆయన అనుగ్రహించిన కృపలో నువ్వు బ్రతకాలి. ఈరోజు ఒకటే అంటున్నాను, కృప అనుగ్రహించబడింది, నువ్వు చేయగలిగినంత నువ్వు చెయ్యి. నువ్వు కృపలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. కృప ద్వారంగా రక్షించబడిన నీవు దేవుని సొత్తుని జ్ఞాపకం చేసుకో. దయచేసి స్థలం నుంచి దేవుని చెప్తాం, దేవా నా జీవితంలో నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలయ్యా. తండ్రి నన్ను ప్రేమించి నీ ప్రియకుమారుని నా కొరకు బలిగిచ్చావు, వందనాలయ్యా. నా జీవితంలో తండ్రి నీ తలంపులు గొప్పవని నమ్ముతున్నాను ప్రభా. ఇదిగో నీ కృప కొరకు వందనములు, స్తోత్రములు, నువ్వు చేసిన కార్యములు బట్టి వందనములు. దేవా ఈరోజు నేను ఏమయ్యానో నీ కృపను బట్టే ప్రభా. దేవా నీ కృపను బట్టే ప్రభా. ఇదిగోనయ్యా నీ కృప కొరకు కోట్లాది వందనములు, నీ కృప కొరకు కోట్లాది వందనాలు, నీ కృప కొరకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఇదిగో దేవా ఈరోజు నీవు నా కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్యా. నా కొరకు నువ్వు సిలువలో మరణించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్యా. అయ్యా నీ కృపను బట్టి నేను తగ్గించబడుతున్నాను, నీ కృపను బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. నీ కృప ద్వారంగా నేను పరిశుద్ధుడిగా పిలబడుతున్నాను, మార్చబడ్డాను. నువ్వు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన తరుణాలు బట్టి వందనాలయ్యా. ఇదిగో నేను నీ వాక్యం చెప్పా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు దేవా, అది కేవలం కృపే కదయ్యా, కృపే కదయ్యా. దేవా నీకు వందనాలయ్యా. పాపానికి నువ్వు చెప్పే కృపను నాకు ఇచ్చావు ప్రభా. నీ సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు దేవా, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు పొందిన దెబ్బలు, గాయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా కొరకు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. టాక్ టు గాడ్. ఇఫ్ యూ గ్రేట్ఫుల్ టెల్ హిమ్ యువర్ థ్యాంక్ యూ. నీ జీవితంలో దేవుడు ఎన్నో చేస్తూ వస్తున్నాడు, నీ జీవితంలో నీకు తగినవి ఎన్నో అనుగ్రహిస్తూ వస్తున్నాడు. గ్రహిస్తున్నావా? ఇంకా సనుగుడా గ్రహిస్తున్నావా? ఇంకా నాకు ఏమి లేదన్నాడు నువ్వు ఏడుస్తున్నావా? దేవుడు ఏం చేశాడన్న మాట రాను. నీ కొరకు చేయాల్సినంతా చేసి ఉంచాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా లేదంటే నువ్వు కృపను అనుభవిస్తలేదు కాబట్టి, నువ్వు గ్రహిస్తలేదు కాబట్టి, నువ్వు విశ్వసిస్తలేదు కాబట్టి, నువ్వు నమ్మట్లేదు కాబట్టి నమ్ము. ఈరోజు అన్న నమ్ము. ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివే, నిబంధన చేయబడిన వ్యక్తి అయితే నువ్వు బిడ్డవే. బిడ్డగా బ్రతుకు, బానిసగా బ్రతకద్దు. బిడ్డగా బ్రతుకు. దేవా నీకు వందనాలు ప్రభా. నువ్వు అనుగ్రహించిన నీ గొప్ప కృపను బట్టి వందనాలు అయ్యా. దేవా నీ కృప ఎంతో ఘనమైంది. మా హీన స్థితిలో ఉండే మమ్మల్ని ఘనమైన స్థానంలో నడిపించదయ్యా. అల్పులు, యోగ్యత లేని మమ్మల్ని అర్హులుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేసుకున్న నీ కృప ప్రభా. నువ్వు మా కొరకు సిలువలో చేసిన కార్యం బట్టి వందనాలు యేసయ్యా. తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ ప్రియకుమారుని బలిగా ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. దేవా అపవాది మమ్మల్ని నీ దగ్గర నుండి దూరం చేయాలని వాడు చేసిన పన్నాగాలన్నింటినీ తిప్పికొట్టిందయ్యా నీ కార్యం, నీ తలంపులు, నీ కృప. ఈరోజు ఎలాంటి వాడైనా నీ దగ్గరికి రావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా నీ దగ్గర రావచ్చు, ఎంత పాపైనా రక్షించబడచ్చు, ఎలాంటి దౌర్భాగ్య జీవితాన్ని నీ దగ్గరకు వచ్చి మార్చబడచ్చు, ఎలాంటి వ్యక్తినైనా ఘనమైన రీతిగా, విలువైన రీతిగా నీ రక్తంతో ముద్రించబడి నీ బిడ్డగా పిలవబడే జీవితాన్ని ఇచ్చావు, ధన్యతనిచ్చావు. వందనాలు ప్రభా. హౌ గ్రేట్ ఈస్ యువర్ ప్లాన్ లార్డ్, హౌ గ్రేట్ ఈస్ యువర్ పర్పస్ లార్డ్, హౌ గ్రేట్ ఆర్ యు లార్డ్. నువ్వు ఘనుడు అయ్యా, నువ్వు ఘనుడు అయ్యా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా. నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి వందనాలయ్యా. ఈరోజు వేడుకుంటాం, ఒకటే వేడుకుంటాం ప్రభా, మేము ఒక్కొక్కరు నీ కృపలో బ్రతకాలయ్యా. అపవాది అబద్ధాలను ఎదిరించాలయ్యా, అపవాది మాటలను ఎదిరించాలి ప్రభా. యేసు సిలువలో చేసిన కార్యాన్ని చూసిన తర్వాత పాపానికి నో చెప్పాలయ్యా ధైర్యంగా. వి విల్ రెసిస్ట్. నా దేవుడు అంతగా నా కొరకు దీనుడిగా తగ్గించుకుని వచ్చి ఆయన రక్తాన్నంతా నా కొరకు కార్చి స్వరూపమైనను సొగసైన లేని వాడిగా మార్చబడి, ఆయన ముఖం గుద్దబడి, గడ్డము పీకు వేయబడి, తలపైన ముళ్ళ కిరీటంతో గుద్దబడి, ఆయన దేహం అంతా కొరల దెబ్బలతో చీల్చబడి రక్తపు ముద్దగా నా కొరకు మారి నా కొరకు వెళ్ళ చెల్లించిన తర్వాత ప్రభా ఇంకా మళ్ళీ ఎలాగే పాపంలోకి వెళ్తాం.
నీ ప్రేమను అంతగా కనబరిచిన తర్వాత ఎలాగయ్యా మరలా నీ తెలిసి దూరకపోతాను. అయ్యా క్షమించయ్యా, ఇప్పటికే ఎన్నోసార్లు పోయి ఉంటానేమో దేవా. కానీ ఈరోజు వేడుకుంటానయ్యా, సిలువను చూస్తూ, సిలువ పైన నిన్ను చూస్తూ, నువ్వు చేసిన కార్యమును చూస్తూ, నా కొరకు రక్తపు ముద్దగా సిలువ పైన వేలాడిన నిన్ను చూస్తూ, నీవు చేసిన కార్యాన్ని బట్టి నేను అంగీకరించబడ్డాను. నీవు చేసిన కార్యాన్ని బట్టి నాకు జయం అనుగ్రహించబడింది. నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించబడింది. నీ నీతి నాకు అనుగ్రహించబడింది. ఈరోజు నేను నీతిమంతునిగా మార్చబడ్డానంటే నీవు నా కొరకు దోషిగా, పాపిగా మార్చబడ్డావు కాబట్టి నాయన. ఏ పాపము చేయనని నా పాప భారం అంతా మోసిన ప్రభువా నీకు వందనాలయ్యా. ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తాను. లైవ్లో వీక్షిస్తూ ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తాను. ఎవరి మనసున అపవాది మోసపరచడం అవుతాయ్యా. రక్షించబడి, విడిపించబడి, నీ సొత్తుగా నిబంధన చేయబడిన తర్వాత ఇంకా బానిసలుగా బ్రతకడం ఉంటుంది ప్రభా. నీ ఎందు వారు ఏమై ఉన్నారు ఎరిగిన వారు ఉండాలి. ఇప్పటికే ఎవరైనా రక్షించబడిన వారు తప్పిదములు చేసి తప్పిపోయిన కుమారులాగా ఉన్నారేమో, తప్పిపోయిన కుమార్తెలాగా ఉన్నారేమో. కానీ ప్రభువా ఇదిగోనయ్యా, ఈరోజు నీ ప్రేమ వారి పట్ల ఇంకా గొప్పదని నీ వాక్యం తెలియజేయబడుతుందయ్యా. ఇదిగోనయ్యా, నీ చేతులు ఇంకా వారి వైపు చాపి ఉంచావన్న మాట తెలియజేయబడుతుంది ప్రభా. కనీసం ఈరోజు మరలా వారు గ్రహించి వారు ఉన్న స్థితిని విడిచి నీ దగ్గరికి పరిగెత్తుకునే రావాలయ్యా. నీ దగ్గరికి చేరాలి, నీ ప్రేమలోకి రావాలి. నువ్వు హత్తుకునే దేవుడు అయ్యా, నువ్వు కౌగులించుకునే ముద్దాడే దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. యూ లవ్ అస్ సో మచ్, యూ లవ్ అస్ సో మచ్. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రియకుమారుడు మా కొరకు ఇచ్చావు. అంతగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నువ్వు నిరూపించావయ్యా. యేసయ్య, నువ్వు కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రాణాన్ని పెట్టి చూపించావు. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు. ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరికి కావాల్సిన కృతజ్ఞత దయచేయి, గ్రహింపు దయచేయి, ఈ ప్రేమలో జీవించే జీవితాన్ని దయచేయి. ఈరోజు ప్రభా ఈ వాక్యాన్ని విత్తంజులుగా ముద్రించమని ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు నీతో సమాధాన పడిన వారిగా నీ కృపలో జీవిస్తున్నారు కాబట్టి నీ కృపా సింహాసనము దగ్గరికి ధైర్యంగా మా అక్కర్ల నిమిత్తం, అవసరతల నిమిత్తమే వచ్చి తండ్రి అని నిన్ను అడిగే ధైర్యతతో నీ సింహాసనం దగ్గరికి బిడ్డ వచ్చినట్టుగా, బానిస వచ్చినట్టుగా కాకుండా బిడ్డ వచ్చినట్టుగా వచ్చి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ ఎంతో మా బ్రతుకులు మేలుగా, మధురంగా, ఘనంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి.